హలో, వెల్కమ్ టు వన్నీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైందండి నేను లాంగ్ వీడియో చేసి. ఈరోజు ఈ వీడియో చేయడానికి స్పెషల్ ఏంటంటే ఉంది ఒక స్పెషల్. ఈ ఎండాకాలం మరి నెల్లూరులో అయితే ఎలా ఉందో తెలుసు కదండి. ఎండకి మాడిపోతున్నాం. పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారు చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టని. అలా ఉంది పరిస్థితి. బట్ మేమైతే పెనం మీద నుంచి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పడ్డాం. నేను ఎందుకు అలా అంటున్నానో ఒక్కసారి ఇలా చూడండి. మొత్తం కొండలన్నీ మంచిగా మంచుతో ఎలా కప్పేసినాయో అస్సలు వ్యూ చాలా సూపర్గా ఉంది కదా. సో మేము ఇప్పుడు కూర్గ్లో ఉన్నామండి. సంవత్సరానికి ఒక్కసారన్నా 2-3 డేస్ అయినా సరే ఒక ట్రిప్కి వెళ్ళాలని నేను మా వారు గట్టిగా నిర్ణయించుకున్నాం. అది కేవలం ఫ్యామిలీ అంతా కాదు, నేను మా వారు మాత్రమే. అది ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈరోజు మా డే 1 కూర్గ్ ఎలా జరిగిందో, మేము ఏమేమి చూసామో మీకు వీడియో పెడతాను. చూసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎండాకాలంలో కూర్గ్ అయితే మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. ప్రకృతి మధ్యలో చల్లదనంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఈ కూర్గ్ అనేది మెడికరీ అనే జిల్లాలో ఒక ప్లేస్ అన్నమాట. సో మనకి ఎక్కడ బస్సెస్ మీద కానీ ఎక్కడ కూర్గ్ అని అయితే రాసి ఉండదండి. మనం కూర్గ్ రీచ్ అవ్వాలి అంటే ఇద్దరు బెంగళూరు కానీ మైసూర్ కానీ రీచ్ అయ్యి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి, లేదా కార్ అయినా తీసుకొని వెళ్ళచ్చు. సో ఇదే మేము స్టే చేసిన రూమ్. ఇక్కడ హోటల్స్ కన్నా హోమ్ స్టేస్ అయితే చాలా బాగుంటాయి. కేర్ కూడా బాగుంటుంది అండ్ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మేము కాస్త వెతికి ఇలా చెట్ల మధ్యలో ఒక హిల్ వ్యూ వచ్చేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రూమ్ సెలెక్ట్ చేసుకున్నామండి. రూమ్ కూడా చాలా బాగుంది. చుట్టూరు ప్రకృతి చూసారా, ఇలా డౌన్కి ఇలా నడుచుకుంటూ రావాలన్నమాట రూమ్కి రావాలంటే. దీని పేరు జావా హోమ్ స్టే. సో మీరు ఇక్కడ వాళ్ళ నెంబర్ కూడా చూడొచ్చు. నేను నెంబర్ కూడా ట్యాగ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. 24 గంటలు మనకు ఓనర్స్ అక్కడే అవైలబుల్లో ఉంటారు. ఇక్కడ 2 బెడ్రూమ్ రూమ్స్ ఉంటాయి, సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ ఉంటాయి. చూసారా బయట వాతావరణం చూసారా, ఇది దగ్గర 9 ఆ టైంలో తీసిన వీడియో. వాతావరణం చూడండి, అసలు అప్పుడప్పుడే తెల్లారినట్టు ఎలా ఉందో. చాలా మంచి ప్లేస్. ఈ ఎండాకాలంలో అలా ఒక 2-3 రోజులు సేద తీరాలి, ఎండల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం విజిట్ చేయగలిగిన, అది కాస్త నియర్గా ఉండే ప్లేసెస్లో ఇదొకటి. ఇదేనండి మేము తీసుకునే రూమ్. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది మాకైతే. ఆ ఓనర్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు. 24 అవర్స్ హాట్ వాటర్ వస్తాయి. సో నో ప్రాబ్లం. సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. యాక్చువల్లీ మాకు ఒక ఆటో పర్సన్ దొరికారనమాట. బస్ స్టాండ్ దిగగానే మైసూర్ నుంచి మెడికరీ బస్సులో వచ్చాము. బస్సు నుంచి దిగి సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మేము ముందుగా ఏం చూసుకోలేదు. దట్టు ఈ ప్యాకేజెస్ అది చూస్తే చాలా కాస్ట్ అనిపించింది. సరే ఓకే మనం అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాము అన్నట్లుగా వచ్చామన్నమాట. సో ఈ హోమ్ స్టేస్ ఇవి చెక్ చేస్తుంటే ఒక ఆటో ఆయన ఇది చెప్పారనమాట, ఇది బాగుంటుందండి, మీరు అన్నట్టు హిల్ వ్యూలో ఇది చాలా బాగుంటుంది అని ఇక్కడికి తీసుకొచ్చారు. మాకైతే రూమ్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా కూర్గ్ వెళ్ళినట్టయితే అక్కడ ఆటోస్ తీసుకోవాలి లేదా కార్ తీసుకోవాలి అంటే బెటర్ ఆప్షన్ ఆటో. ఎందుకు ఆటో అంటున్నాను అంటే ఆటోలో ఛార్జెస్ కార్తో పోలిస్తే కాస్త తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నియరెస్ట్ ప్లేస్కి, ఇప్పుడు కొన్ని హిల్ పాయింట్స్కి అలా వెళ్ళాలి అంటే కారు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఆపేస్తారు. అక్కడి నుంచి మనం వాక్ చేయాల్సి ఉంటుంది. ఆటో అయితే అలా కాదండి, దగ్గర పాయింట్ ఎక్కడుందో అక్కడ దాకా వెళ్తుంది ఆటో. అండ్ వన్ మోర్ మేము ఫేస్ చేసింది ఏంటంటే, మేము ఫస్ట్ డే ఆటో తీసుకుని ఏంటబ్బా ఆటోకి ఇంత ప్రైజా అన్నట్టుగా 1700 ఛార్జ్ చేశారు. ఇంత ప్రైజా అని అంటే ఇచ్చాం, కానీ మనసులో ఎక్కడో ఎక్కువ ఏమన్నా ఇచ్చేసామేమో అని ఒక డౌట్ తోటి వేరే ఆటోస్ని కనుక్కున్నామండి. వాళ్ళు మరీ దారుణంగా ఉన్నారు. 1500 ఛార్జ్ చేస్తారంట. దట్ 3 అవర్స్ కూర్గ్లో లోకల్గా తిప్పడానికి జస్ట్ 3 అవర్స్కి 1500. సో మాకైతే ఈ ఆటో చాలా బెటర్ అనిపించింది. అన్న ఫస్ట్ మమ్మల్ని ఒక హోటల్కి తీసుకెళ్లారు, బ్రేక్ఫాస్ట్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ చేద్దామని. ఇక్కడైతే ఇద్దరు చూసారా, ఇదేదో ఐలా ఫిష్ అంట, చాలా ఫేమస్ అన్నది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ బిల్ కూడా అఫోర్డబుల్గా ఉంది. అండ్ ఇదండి మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో పర్సన్ అన్నాను కదా, ఈ అన్ననే తను. అందరి నెంబర్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను.
సో ప్రతి ఒక్క ప్లేస్లో అన్న మీకు ఏం టైం లిమిట్ ఏం లేదు మేడం, మీరు ఫ్రీగా ఎంజాయ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆటో ఎక్కండి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే నాకు హిందీలో కాన్వర్జేషన్ అనమాట. నేనేమో కొంచెం లోడ హిందీ మాట్లాడతాను, మా వారు కాస్త లైట్గా మాట్లాడతారు. ఆ ఆటో అన్నకి మా వారికి మధ్యలో నేను ట్రాన్స్లేటర్ని కూడా అయ్యాను అనమాట మధ్యలో. సో అన్న మమ్మల్ని ఫస్ట్ తీసుకెళ్ళిన ప్లేస్ కాఫీ ప్లాంటేషన్. మీకు ఊటీ ఐడియా ఉంటే ఊటీలో మొత్తం టీ ఎస్టేట్స్ ఉంటాయండి. ఇక్కడ కూర్గ్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్ కాఫీ అనమాట. కూర్గ్ అంటేనే ఇక్కడ బెస్ట్ కాఫీ మనకు దొరుకుద్ది. సో కాఫీ ప్లాంటేషన్లో ఒక్కొక్క పర్సన్కి 200 ఛార్జ్ చేస్తారు. ఒక 5-6 మెంబర్స్కి ఒక గైడ్ వస్తారనమాట. ఆ గైడ్ మనకి మొత్తం ఆ ప్లాంటేషన్లో ఉన్న స్పైసెస్, కాఫీ మొత్తం చూపించి వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే ఇక్కడ మేము మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మధ్యలో హిల్ వ్యూ ఉంటుంది, అక్కడికి మనల్ని పంపిస్తారు. మీరు వెళ్ళి ఫొటోస్ అవి తీసుకురండి అని గైడ్ మనం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. సో అలా మొత్తం కాఫీ ప్లాంటేషన్లో స్పైసెస్ గురించి, కాఫీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, లైక్ రోబస్టా, అరేబియన్ కాఫీ, అలా అని మొత్తం మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్యూర్ స్పైసెస్ అండి. మనము స్పైసెస్ తెచ్చుకుంటాం, లైక్ మిరియాలు, యాలకులు అవన్నీ. బట్ ఇక్కడైతే ఎంత ప్యూర్గా ఆ స్మెల్ కూడా మనకు నిజంగా మనం వాడేది ఇక్కడ ఒట్టి ఏమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అక్కడ చూసాక. సో అలా కాఫీ ప్లాంటేషన్ అంతా తిరిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కాఫీ తయారు చేసే మిషన్ అనమాట. ఇవన్నీ రోస్టెడ్ కాఫీ బీన్స్ అండి. సో ఈ మిషన్లో కాఫీ గింజల్ని పగలకొట్టి అవి గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట. మీకు మళ్ళీ చూపిస్తారు చూడండి. ఆ గ్రీన్ కలర్లో ఉన్న గింజల్ని ఈ మిషన్లో వేస్తే అది రోస్ట్ చేసి ఇలా కాఫీ గింజల్ని బయటికి పంపిస్తుంది. చూసారా, ఇవన్నీ రోస్టెడ్ కాఫీ బీన్స్. ఇదండి కాఫీ గింజలు పగలకొట్టినప్పుడు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి. వాటిని ఈ మిషన్లో వేసాక రోస్ట్ అయ్యి ఇలా రోస్టెడ్ కాఫీ బీన్స్ బయటకు వస్తాయి. సో ఇన్ని రోజులు తెలియని విషయం ఏంటంటే తెగ కాఫీలు తాగుతాం. ప్యూర్ కాఫీ అయితే ఎన్ని రోజులు గాలికి ఉన్నా గడ్డ కట్టదంటండి. కాఫీలో ఎప్పుడైతే చికోరీ అనే పదార్థాన్ని కలుపుతారో అది గడ్డ కట్టే ఛాన్సెస్ ఎక్కువంట. సో ఈ రోస్టెడ్ బీన్స్ని ఈ మిషన్లో వేస్తే అది ఇలా కాఫీని పొడి చేసి బయటికి పంపిస్తుంది. ఇది ప్యూర్ కాఫీ. సో దీన్ని ఇలాగే గాలికే పెడతారట, గడ్డే కట్టదంట. సో అదంతా చూసాక మనకు ఫ్రీ కాఫీ ఇస్తారండి. మనం టికెట్ తీసుకున్నాం కదా, దాని మీద ఫ్రీ కాఫీ ఇస్తారనమాట ఇక్కడ కాఫీ టేస్ట్ చూపించడానికి. సో కాఫీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ తేనె మనం టేస్ట్ చేయొచ్చు. చిట్టి తేనె అంట, 2-3 రకాల తేనెలు ఉన్నాయి, మా వారు చెప్పారు చిట్టి తేనె అని. సో స్పైసెస్ ఉంటాయి, పికిల్స్, పౌడర్స్ అండ్ వైన్ ఉంటుంది. అన్నీ స్పైసెస్ తప్ప వైన్ కానీ, తేనె కానీ, పికిల్స్ కానీ అన్నీ టేస్ట్ చూసి మనం తీసుకోవచ్చండి. చాక్లెట్స్ దొరుకుతాయి, ఇవన్నీ ప్యూర్ అనమాట, ప్యూర్ స్పైసెస్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ వైన్ అయితే ఏదో సింపుల్గా అలా, అంటే ఎలా చెప్పాలి, ఏదో కాఫీ తాగినట్టు అందరూ చిన్న కప్పులు ఉన్నాయి అక్కడ, ఆ కప్పులతో తాగి టేస్ట్ చూసి మరీ కొనుక్కొని పోతున్నారండి. క్యాష్యూ నట్స్ నుంచి, పొమోగ్రనేట్ నుంచి, ఫిగ్ నుంచి, ఇలా అన్ని ఫ్రూట్స్ నుంచి వైన్స్ తయారు చేసి అక్కడ పెట్టున్నారు. చూసారు కదా, ఎవరైనా వైన్ లవర్స్ ఉంటే ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ రాజా గద్దిగే అండి. రాజా గద్దిగే అంటే రాజుగారి సమాధి అని అర్థం అంట. అప్పట్లో కూర్గుని కొడగు అని పిలిచేవారట. ఆ కొడగు సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారి సమాధే ఇది. 300 years క్రితం కట్టారంట. సో కూర్గుని కొడగు అని పిలిచేవాళ్ళంటండి. కొడగు సామ్రాజ్యం అంట. ఈ రాజుగారు టిప్పు సుల్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేసి బంధించేస్తే జైలు నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ తన సైన్యంతో వెళ్ళి టిప్పు సుల్తాన్ని ఓడించారని కూడా కథ ఉందంటండి ఇక్కడ. సో ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా మీరు చూడొచ్చు. ఇంకా కూర్గ్ అంటే ఆ ప్లేస్ చూసి ఫొటోస్ అవి తీసుకోవడం కామన్ కదా, అలా ఇట్లా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ అబ్బే తిట్టట్లేదండో, అబ్బే వాటర్ ఫాల్స్ అండి ఇది. సో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కానీ రావడానికి కాస్త కష్టంగా ఉంటుంది. రీజన్ ఏంటంటే 200 మెట్లు ఉంటాయండి వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వాలంటే. దిగడం ఈజీగానే ఉంటుంది, బట్ వచ్చేటప్పుడు కాస్త కష్టం అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చూడండి, సో 365 రోజులు ఇక్కడ వాటర్ అయితే కంపల్సరీ ఫ్లోటింగ్ ఉంటుందండి. బట్ కాస్త మేము వెళ్ళింది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ తగ్గాయి. ఆగస్టు, మార్చ్ అయితే బెస్ట్ టైం టు విజిట్ కూర్గ్ అండి. ఆ టైంలో అయితే వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్లోకి దిగడానికి అలో చేయరండి. ఇక్కడ కానీ పొరపాటున స్లిప్ అయ్యారంటే
4 కిలోమీటర్ల తర్వాత మాత్రమే తేలుతారట. అందుకే ఇక్కడ వాటర్ ఫాల్స్లోకి అయితే ఎవరిని అలో చేయరు. బట్ మనం ఇట్లా చూసుకొని ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే అలా ఉంది. వాటర్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ నుంచి బయటికి రాగానే మాకు ఇక్కడ ఒక నాగమల్లి చెట్టు కనిపించిందండి. పూలు కూడా చెట్టు నిండా ఉన్నాయి. చూడండి, నాగమల్లి చెట్టు ఎవరికైనా ఐడియా ఉంటే చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. లింగాకారంలో ఉంటుంది, ఇట్లా పడగ షేప్లో ఉంటుందన్నమాట. అందుకే దీన్ని నాగమల్లి పువ్వు అంటారు. అండ్ పక్కనే ఒక కాఫీ బీన్స్ మనం చూసాం కదా, ఇందా కాఫీ బీన్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ దీని లోపల ఆ కాఫీ గింజ ఉంటుందంట. సో అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు దాన్ని, అందుకే ఒక క్లిక్ అలా తీసాను అనమాట. బట్ ఇక్కడ ప్రకృతి మధ్యలో, కొండల మధ్యలో ఇవి ఇలా నివసిస్తున్నారు చూడండి. ఇది ఒక సన్నీ సైడ్ అండి. ఇది ఒక ఆర్మీ మ్యూజియం. ఇందులో మామూలు ఆర్మీలో ఉండే మేజర్స్కి వాళ్ళకి ఇచ్చే నేమ్స్ అని, అక్కడ యూజ్ చేసే ఆ వెపన్స్ లైక్ ఈ సబ్మెరైన్స్ అన్నీ డిస్ప్లేకి పెట్టుంటారు. అండ్ ఇక్కడ కొడగు సామ్రాజ్యం అంటే కూర్కుని కొడగు సామ్రాజ్యం అనేవాళ్ళంట పూర్వం. సో ఆ సామ్రాజ్యం కోసం ప్రాణాలర్పించిన వీరులందరికీ చిహ్నంగా ఇక్కడ యుద్ధ స్మారకం కూడా ఉంటుంది, చూడొచ్చు. సో ఇవన్నీ అక్కడ డిస్ప్లేలో ఉంటాయండి. వన్స్ విజిట్ చేస్తే మాత్రం ఒక మంచి ఫీల్ ఉంటుందన్నమాట. మన సోల్జర్స్ మన కోసం పొల్యూషన్కి దూరంగా నేచర్కి దగ్గరగా ఎంత బాగుందో పెట్టిన యుద్ధ స్మారకం అనమాట, అమర్ జవాన్ అని. ఫైనల్గా మేము వచ్చిన ప్లేస్ రాజా సీట్. రాజా సీట్ అంటే ఇది ఒక గార్డెన్ అండి. ఇక్కడైతే ప్రకృతి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. ఎంతో చల్లగా మంచి వ్యూ పాయింట్. ఇది సన్సెట్ టైంకి మేము అక్కడికి రీచ్ అయ్యాము. కన్నుల విందంటారు కదా, అలా ఉందన్నమాట ఈ ప్లేస్. సో ఎక్కువ టూరిస్ట్ విజిటర్స్ కూడా ఇక్కడికి వస్తుంటారు ఫొటోస్ అవి తీసుకోవడానికి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అని. నేను కొన్ని ఫొటోస్ కూడా ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇదండి ఫైనల్గా మా డే 1 కూర్గ్ ట్రిప్. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కాకపోతే కూర్గ్లో ఆగస్ట్ టు మార్చ్ అయితే మంచి టైం అంట విజిట్ చేయడానికి. బట్ మేము వెళ్ళింది అయితే ఏప్రిల్లో వెళ్ళాము. బట్ నాట్ బ్యాడ్, అంత హెవీగా వాటర్ లేవు కానీ కొంచెం తగ్గాయి. బట్ వాటర్ అయితే ఉన్నాయి, వాతావరణం కూడా కూల్గా ఉంది. మేలో అలా అయితే అంత ఎగ్జైటింగ్గా మేబీ ఉండకపోవచ్చు. అబ్బే వాటర్ ఫాల్స్ నుంచి బయటికి రాగానే మాకు ఇక్కడ చెట్టు కనిపించిందండి. నాగమల్లె చెట్టు అంటారు, ఐడియా ఉందా? ఇవన్నీ నాగమల్లె పూలు అనమాట. సో చూడ్డానికి కలర్ఫుల్గా ఉందని అలా ఒక వీడియో తీశాను.
అండ్ ఈ చెట్టు కాఫీ బీన్స్ అంటే కాఫీ చెట్టు అనమాట. చూడండి ఈ ఎర్రగా ఉన్నాయన్నీ కాఫీ బీన్స్ అనమాట. దీని లోపలే కాఫీ గింజ ఉంటుందంట. సో దాన్ని నుంచి ఎలా కాఫీ చేస్తారో మీకు ఇందాక మిషన్ అది చూపించాను కదా, అలా మనకు కాఫీ బయటకు వస్తుంది. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. పొల్యూషన్కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఎంత బాగుంటుందో కదా ఈ ప్లేస్. ఇలాంటి ప్లేస్లో ఉండాలి. తర్వాత మేము సన్నిసైడ్ మ్యూజియంకి వెళ్ళామండి. దీని స్పెషల్ ఏంటంటే ఆర్మీ రిలేటెడ్ అనమాట. ఆర్మీకి సేవలు అందించిన వారికి ఎలాంటి ట్యాగ్స్ ఇస్తారు, ఆర్మీలో ఎలాంటి వెపన్స్ అవి యూస్ చేశారు, ఎలాంటి మెరైన్స్ అవన్నీ యూస్ చేశారు, అవన్నీ ఇక్కడ ఉంటాయి మనకు డిస్ప్లేలో మనం చూడొచ్చు. ఇక్కడ అంటే ఆ కాలంలో ఈ మైసూరు రాష్ట్రాన్ని కాపాడడానికి ఎవరైతే తమ ప్రాణాలను అర్పించారో వాళ్ళకి స్మారకంగా ఇక్కడ యుద్ధ స్మారకం అనేది కూడా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఒక క్యాప్టెన్, ఆయనకి సంబంధించి మొత్తం ఒక హౌస్ అయితే ఉంది. ఆ హౌస్లో ఆయనకు సంబంధించిన విశేషాలు, ఆయన ఎలాగైతే వాళ్ళు బ్రిటిషర్స్ని, టిపు సుల్తాన్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి రకరకాల ఆర్మీలో యూజ్ చేసే మెషిన్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఇది తమ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన కొడగు. అక్కడి రాజుల వంశాన్ని కొడగు రాజులు అంటారు, కొడగు సామ్రాజ్యం అని. సో వాళ్ళ స్మారకంగా పెట్టింది ఇది. అండ్ ఫైనల్లీ మేమైతే వచ్చామండి డే 1 ట్రిప్లో రాజా సీట్. రాజా సీట్ అంటే ఇది ఒక గార్డెన్ లాగా అనమాట. అప్పట్లో రాజులు రిలాక్స్ అవ్వడానికి మేబీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో ఇదైతే మంచి ఒక ఎలా చెప్పాలి, ఎగ్జైట్మెంట్లో ఉన్నానన్నమాట. నేను చెప్పాలన్నా ఏం చెప్పాలి అన్నట్లుగా ఉంది. సో చాలా చక్కటి వాతావరణం, మంచి ఎంజాయ్ చేయగలిగే ప్లేస్. అది ఈవినింగ్ టైంలో వచ్చాము, సన్సెట్ టైంలో. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఈ ప్లేస్కి వస్తుంటారండి. మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి. మంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంతా ఇంకా అటుపక్క లోయలు, కొండలు తప్ప ఇంకేం కనిపించవు మనకు. చూస్తున్నారు కదా ఆ కొండలన్నీ. ఈవినింగ్ 6 అయింది అనుకుంటా. సో మంచుతో అలా కప్పేసి ఎలా ఉందో చూడండి. మంచి ఎండాకాలంలో ఇలాంటి ప్లేస్కి వెళ్తే అసలు ఎంత బాగుంటుందో కదా. ఇది వ్యూ పాయింట్ అండి. సో ఇదండి మా కూర్గ్ డే 1 విశేషాలు. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.